ఇందాక నుంచి నాకు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు వచ్చినందుకు. బట్ దయచేసి థ్యాంక్స్ చెప్పొద్దు, ఎందుకంటే అదేదో బయట వాడిని చేసేసినట్టుంది. సుకుమార్ ఇస్ నెవర్ ఒక బయట వ్యక్తి కాదు. సుకుమార్ నా గుండెకి చాలా దగ్గర ఉంది. సో సుకుమార్ గారి ప్రయత్నంలో ఒక భాగం అవడమే తప్ప ఇదేదో ఫేవర్ చేసినట్టు ఇది ఎప్పుడు భావించకండి. ఎప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనే ఫిల్మ్కి ఎప్పుడు నేను వచ్చినా కూడా సార్ అది బాధ్యతగానే, ప్రేమతోనే. అది ఫేవర్. ఐ విష్ హరిప్రసాద్ గారు, ఎందుకంటే ఒక దర్శకుడిగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమాని ఎంచుకొని నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. మామూలుగా దర్శకుడు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఏదో సినిమా తీస్తారని అనుకుంటారు అందరూ. కానీ ఒక దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారిది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్, మేము నానకపురంతో షూటింగ్ చేస్తున్నాం అండి లండన్లో. కూర్చొని ప్లీజ్. మేము నానకపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పాలి. సరే కూర్చొని ఉన్నారు. షార్ట్ చిన్న అలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సారన్నాను. అనగానే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు. మీరేంటి వచ్చారన్న. కాదు సీన్ అని నువ్వే చెప్పన్నారు. సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న. కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను. నరేట్ చేయగానే మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అని. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షార్ట్ పెట్టి కూర్చున్నాడు ఆయన. అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూసాను విజయ్ గర్వంతో. అసలు మంచి విజయ్ గర్వంతో అలా చూసారా సార్ 2 రోజులు ప్లాన్ చేశారు మీరు, హాఫ్ అ డే కూడా పట్టలేదు అయిపోయింది అని అలా చూడగానే ప్యాకప్పే కదా ఇంక అయిపోయిందిగా మేజర్ డేలో చెప్పేశాను. తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకున్న దగ్గర ఇంకా అప్పుడు మొదలు పెట్టాడండి ఈయన. ప్రతిసారి అయిపోతుంది అనుకున్నా కానీ అవ్వట్లేదు. 40-50 సార్లు చెప్పించాడు అదే డైలాగ్ నాతో. నేను అదేంటి సార్ అద్భుతం అని చెప్పారు, ముద్దు పెట్టేశారు, అసలు ఫ్యాంటాస్టిక్ అన్నారు 40 సార్లు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరుగా తీద్దాం అనుకున్నా 3-4 రకాలుగా తీసేస్తున్నారేమో దాన్ని. సో దాట్ ఈస్ సుక్కుస్ ప్యాషన్.